తండ్రి కుమార పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకు ఈ తండ్రి కుమార పరిశుద్ధ నామములని ఆ నామాన్ని నేను వాడుతున్నానంటే, యేసుప్రభు ఈ లోకములో ఉండగా తన శిష్యులను ఇద్దరేసి పిలిచి ఆయన సేవకు పంపించేటప్పుడు, మీరు ఏ పని చేసినా నా నామములో తండ్రి కుమార పరిశుద్ధ నామములోనే చేయండి అని ఇద్దరేసి మనుషులను ఆయన సేవకు పంపించినప్పుడు, ఇద్దరేసి మనుషులను మరి తండ్రి కుమార పరిశుద్ధ నామములోనే వాళ్ళు బయలు వెళ్ళారండి. మరి అదే విధముగా తండ్రి లేక కుమారుడు లేడు, కుమారుడు లేక పరిశుద్ధాత్మ లేదు. మరి తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు త్రిత్వం ఈ మూడు పనులు చేస్తున్నాయి. ఆకాశం భూమి ఉన్నంత వరకు ఈ మూడు నామాలు, తండ్రి నామం, కుమారుని నామం, పరిశుద్ధ నామం, ఈ మూడు నామములు మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములు, ఈ మూడు నామములు మనకు అవసరం అండి. ఎందుకంటే తండ్రి లేక మరి తండ్రి చేసిన పనులు తండ్రి చేశాడు, కుమారుడు పరమ నుండి వచ్చి ఆయన పనులు చేశాడు, మరి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, దేవుని పని నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తన పని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాదు, ఆదరణకర్త మీ దగ్గరికి రాదు అని అన్నాడండి. నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, అతని ద్వారా నేను చేసిన దానికంటే ఇంకా మరీ ఎక్కువగా మీరు అద్భుతాలు చూస్తారు, మరీ ఎక్కువగా అద్భుతాలు చూస్తారని ఆ ఆదరణకర్తను మా వద్దకు పంపించాడండి. అతను వెళ్ళి మరణం ద్వారా, సిలువ మరణం ద్వారా తిరిగి మరణించి 3వ రోజున తిరిగి లేచి పరమునకు చేరి తండ్రి ఈ సమయం ముందు ఏం చేస్తున్నాడంటే, తండ్రి కుడిపార్శ్వ మందు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. మనం ఒక్కోసారి మన ప్రార్థన సహాయానికి ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆ టైంలో మన పక్షముగా ఉండి తానే విజ్ఞాపన చేస్తున్నాడండి. మనకి ఏది అవసరమో ఆ అవసరం నిమిత్తము విజ్ఞాపనలు చేస్తున్నాడు ఆ తండ్రి కుమారుడు. మరి పరిశుద్ధ ఆత్మదేవ ఈ లోకంలోకి వచ్చి మనకి ఏ సహాయం కావాలో ఆదరించి మనకు కావలసిన ప్రతి సహాయమును మరి మనకు సహాయం చేస్తున్నాడండి. మరి అందుకనే ఈ తండ్రి కుమార పరిశుద్ధ నామమును నేను కూడా మరి ఆయన రక్తంలో కడగబడిన దాన్ని గనక, మరి యేసు నామములో నేను అడుగుతున్నాను గనక, మరి ఆ అధికారము ఆ ఆదిత్యం నాకు కూడా ఇచ్చి ఉన్నాడు గనక, మరి ఆ నామమును వాడుతున్నాను గనక, మరి తండ్రి కుమార పరిశుద్ధ నామములో మరి మిమ్మల్ని కూడా యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసములోనికి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నామండి. మరి అదే విధముగా మరి బైబిల్ గ్రంథములో మరలా కొంతమంది తన ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా, మరి గతంలో నేను ముందు వీడియోలో చెప్పానండి, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతగానో మూలిగి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మూలుగులు ఎవరు వినలేదు, కానీ ఈ లోక రాజులు వినలేదు, అధిపతులు వినలేదు, మనుషులు వినలేదు, కానీ ఆ దేవాది దేవుడు విని దిగి వచ్చి వాళ్ళ మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారి యందు లక్ష్యముంచి వారిని విడిపించాడండి. మోషే అనే నాయకుని ఒక వ్యక్తిని మధ్యలో నిలబెట్టి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. మరి అలా విడిపించిన దేవుడు మరి ముందుకు ఆ ప్రజలు ముందుకు అలా తరాలు వెంబడి తరాలు ముందుకు కొనసాగుతుండగా మరి ఇంకో తరము వారికి ప్రార్థన అవసరమై ఉన్నది. ప్రార్థన అవసరం. మరి వారి శత్రువుల్లో చిక్కబడి ఉన్నారు. మరి ఆ శత్రువుల చేతిలో చిక్కబడి ఉన్నప్పుడు వారు పెట్టిన మొర, మరి వాళ్ళు శత్రువు పెట్టిన ఆ బాధ తట్టుకోలేక మరలా దేవుని వైపు తిరిగి వారు మొరపెట్టినప్పుడు మరి వాళ్ళకి దేవునికే మొరపెట్టారండి. మరి వాళ్ళు చేస్తున్న జీవనోపాధిని పాడు చేశారు, పంటలను పాడు చేశారు, పశువులను పాడు చేశారు. వారి శత్రువులకి దేవుడే అప్పగించాడు. వారి శత్రువులకి దేవుడే శత్రువుల చేతికి తన ప్రజలను అప్పగించాడు.
అప్పగించినప్పుడు మరి దేవుడి ఎదుట వారికి విరోధముగా పాపం చేసినందుకు మరి దేవుడే వారిని శత్రువు చేతికి అప్పగించినప్పుడు ఆ శత్రువు బాధ తట్టుకోలేక వాళ్ళు తాళలేక దేవునికి, దేవా మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని రక్షించే నాదుడు ఎవరు లేడు నాయన, నువ్వే మా నాదుడు, నీవే మాకు మమ్మల్ని రక్షించాలి అని తాను మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మరలా ఒక సమయమందు మొరపెట్టినప్పుడు ఆ దేవాది దేవుడు, ఎవరు ఈ లోకంలో మొరలు వినలేదు కానీ ఆ దేవాది దేవుడు మొరలు విన్నాడండి. విని దిగువచ్చి గిద్యోన్ అనే వ్యక్తిని వాడుకున్నాడు. మరి ఆ గుంపులో ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మోషే తర్వాత అప్పుడున్న ప్రజలు మోషేను వాడుకున్నాడు. ఇప్పుడున్న ఈ ప్రజలు ఈ తరములో గిద్యోన్ అనే వ్యక్తిని వాడుకున్నాడండి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ శత్రువు కంట పడకుండా గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచున్నాడండి. వాక్యం చూపిస్తానండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1 నుంచి నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నదండి. మరి నేను 11వ వచనం కానించి నేను చదువుతున్నాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం కానించి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యావాషునకు కలిగిన ఎఫ్రాలోని మస్తికి వృక్షము క్రింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, మరి శత్రువు చేతుల్లో శత్రువు బాధిస్తున్న బాధలో ఈ గిద్యోన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆ గిద్యోన్ అనే వ్యక్తి కూడా ఉన్నప్పుడు మరి అతను కూడా దేవుడు తన దూతను పంపి పరాక్రమ బలాఢ్యుడా అని సంబోధిస్తుంటే అతను నిట్టూర్పులు ఇస్తున్నాడండి. ఎవరు? గిద్యోన్ నిట్టూర్పులు ఇస్తున్నాడు. ఏవని నిట్టూర్పులు విడుస్తున్నాడంటే, పరాక్రమ బలాఢ్యుడా అని యెహోవా దూత పలకంగానే అతను అంటున్నాడు, పరాక్రమ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆ దూత అన్నప్పుడు అతను ఎలాగూ నిట్టూర్పులు ఇడుచుచున్నాడో చూడండి. ఆ శత్రువు బాధను తట్టుకోలేక ఎలాగూ నిట్టూర్పులు విడుచుచున్నాడంటే 13వ వాక్యం అండి. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? మా పితరులు మాకు వివరించారు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. 10 తెగుళ్ళను రాజుల ఎదుట 10 తెగుళ్ళను పంపించి వారి జీవితంలో వాళ్ళు కన్నులారా చూసిన మరి ఆ సూచక్రియలన్నీ ముందున్న తరము వారందరికీ బోధిస్తూ వచ్చారండి. తరముల వెంబడి బోధిస్తూ వచ్చినప్పుడు మా పితరులు మాకు అది వివరించారు కదా, దేవుడు చేసిన పరాక్రమ కార్యములు. ఇప్పుడు ఆ దేవుడు ఏమాయను? ఇప్పుడు ఆ దేవుడు ఉంటే, మాకు తోడై ఉంటే మేము ఇలాగ శత్రువు చేత మేము బాధింపబడతామా? ఇలాగ చాటున ఉండి అర్ధరాత్రి కాడ ఉండి ఇలా మాకు జీవనోపాధి కోసం ఇలాగ కష్టపడతామా? నువ్వు పరాక్రమ బలాఢ్యుడా, దేవుడు నీకు తోడే ఉన్నాడు ఎల్లు అంటున్నావు, ఇది ఎలా సాధ్యమయ్యా అని అన్నప్పుడు అప్పుడు దేవుని దూత ఏముంటుందో తెలుసండి. 14వ వచనం అండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, దేవుడే పంపాడంటండి. ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొర, శత్రువు బాధలోంచి వాళ్ళని విడిపించమని పెట్టిన మొర, మరి వెళ్ళి నువ్వు విడిపించుము, మరి నీకు సహాయం చేస్తాను, మరి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను రక్షింపుము
రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే, ఎలవయ్యా నేనే నిన్ను పంపి ఉన్నాను గనక ఒక మనిషిని హతమగునట్లు నేను వారిని మీ శత్రువులను శీఘ్రముగా ఒక మనిషిని హతము చేసినట్లు చేస్తానని చెప్పి ఉన్నాడండి. చెప్పి ఉన్నాడు. అతనికి ఒక డౌట్. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు యాజకులే చేయాలి. ఒక గోత్రాలు ఉన్నాయి, మరి ఆ గోత్రాలే యాజకత్వం చేయాలి. దేవుని పనులన్నీ వాళ్ళే చేయాలి, యాజకత్వం వాళ్ళే చేయాలి. అటువంటిది మా గోత్రం ఎన్నికలేని గోత్రం కదా నాయన, మరి మా గోత్రంలో వెళ్ళమంటున్నావు, వాళ్ళు ఊరుకుంటారా? మరి వాళ్ళ గోత్రం, ఆ గోత్రంలో ఉన్నవాడును కాను కదా నేను. మాది ఎన్నికలేని గోత్రం, మాది మనిషే గోత్రం, ఎన్నికలేని గోత్రం. ఇది ఎలాగూ సాధ్యం అంటే, కాదు నాయన, నేను నీకు తోడై ఉన్నాను, ఎల్లు ఒక మనిషిని హతమార్చున్నట్లు వారిని హతమారుస్తావు. ఒక మనిషి ఎలాగైతే చచ్చిపోతాడో అలాగ నీ శత్రువు నాశనం అవుతాడు గనుక నువ్వు వెళ్ళి మరి వెళ్ళమంటాడు. వెళ్ళమన్నప్పుడు నాకు ఆనవాళ్ళు చూపించిన ఆయన, నేను వెళ్తాను అంటాడు. అప్పుడు నేను నీ యొద్దకు వచ్చి ఆ అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను అనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండని నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కింద దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, మరి వచ్చిన ఆ దూతకి వంట చేసి పెట్టాడండి. మరి ఆనవాళ్ళు అడిగాడు, ఆ ఆనవాళ్ళు కూడా దేవుడు చూపించాడు. మనం కూడా ఒక ఆనవాళ్ళు అడిగినప్పుడు మరి ఇది ఎలాగో నాకు సాధ్యమని ఆనవాళ్ళకి అడిగిన వాళ్ళు ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో అన్నిటికీ బైబిల్ గ్రంథం అనండి ప్రూఫ్. మరి అడిగిన ఆనవాళ్ళు అడిగిన వాళ్ళు కూడా దేవుడు ఈ విధంగా నీకు ఏ విధంగా ఆనవాళ్ళుగా అడిగావో ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈ గిద్యోను కూడా ఒక ఆనవాళ్ళు అడిగాడు, ఆ ఆనవాళ్ళ ప్రకారం దేవుడు సహాయం చేశాడు. అలాగే శత్రువుపై జయాన్ని ఇచ్చాడు. మరి అదే విధముగా మరి గిద్యోనికి ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన దేవుడు ఈ సమయం మందు మరి మీరు కూడా ఏ శత్రువు అనే మరి బాధతో, ఏ సమస్య అనే బాధతో మనం ఉన్నాము, మన సమస్య మన శత్రువు అండి. మన శరీరమే మన శత్రువు, మన సమస్యే మన శత్రువు. మరి ఏ సమస్య అనే శత్రువులో మనం చిక్కబడి ఉన్నామో మరి మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తాళలేక వాళ్ళు మొరపెట్టారో, మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన ఆ వాగ్దానాన్ని మరి లక్ష్యం ఉంచి వారి యందు ఇశ్రాయేలు ప్రజలందు లక్ష్యం ఉంచి ఏ విధంగా విడిపించాడో ఆ విధంగా మన యందు కూడా దేవుని లక్ష్యం ఉంచే దేవుడు అండి. ఈ లోక మనుషులు లక్ష్యం ఉంచినా ఉంచకపోయినా మనకి ఉంచుతారో లేదో తెలియదు, కానీ ఆ దేవాది దేవుడు మన యందు లక్ష్యం ఉంచి మనకి గిద్యోని ఏ విధంగా ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజల పక్షముగా గిద్యోనుని ఏర్పరచుకొని ఏ విధంగా దేవుడు ఇడిపించి ఉన్నాడు, అదేవిధంగా మన పక్షముగా ఉండి మనం మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏ అంశం కొరకైతే మనకు జవాబు కావాలో ఆ అంశం కొరకు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంపల్సరిగా దేవుడు విడుదలనిచ్చే దేవుడు అండి. ఆ సమస్య నుంచి విడుదలనిచ్చి మన నోటి నిండా నవ్వుంచి మన నాలుక ఆనందగానము చేసి మన పెదవులు ప్రహర్షధ్వనితో నింపే దేవుడు మన దేవుడు గనక ఇట్టి దేవుడు మీకు కూడా కావాలంటే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ప్రభువైన యేసు నామములోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ మాటలు దేవుడు మీకు దీవెనకరముగా దేవుడు మాకు సహాయం చేయను గాక, మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.